దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతకుముందు 2 వీడియోలు చేసినానండి. మరలా దేవుడు ఏమని ప్రేరేపణ కలుగజేస్తుందంటే, ఒక 2 మాటలు చెప్పు నా బిడ్డలకు చెప్పు అంటే నా నోటి ద్వారా మీతో చెప్తున్నాడండి. మరి ఇప్పటికీ యేసు ప్రభు వచ్చి పుట్టి చనిపోయి 2025 సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ 2025 సంవత్సరాల నుంచి మనం ఎన్ని పండుగలు చేసుకున్నామో కదా, తిన్నాం తాగినాం. కానీ ఇది అంతే దినాలట. ఈ అంతే దినాలలో ఏం చేయమంటున్నాడు అంటే ఇతరులకు పెట్టమంటున్నాడు. మనం బట్టలు కొనుక్కునే కంటే ఇతరులను కొనియమంటున్నాడు. ఎవరిని? బట్టలు లేని వాళ్ళని, బీద వాళ్ళను, పేదవాళ్ళను, అసలు వాళ్ళకు ఒక పూట కూడా తిండి లేని వాళ్ళకు ఆహారం పెట్టమంటున్నాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా. మరి చలికాలం కదండి, వృద్ధులకు, తల్లిదండ్రులు లేని వారికి, అవిటి వాళ్ళకు, కాళ్ళు లేని వారికి, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకు సాయం చేయమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పనులు అంటే మన యేసయ్యకి ఎంతో ఇష్టం కదండి. వృధాగా బిర్యానీలు, మందులు, మరి క్లాస్ అయిన మందులు, ఫంక్షన్లు చేసుకొని, మరి ఒక్కొక్క చీర అంట, ఒక్కొక్క జాకెట్ అంట 10,000 అట, ఒక్కొక్క చీర అంట దగ్గర 10,000 చీరంట, 20,000 చీరంట. ఎంత కట్టుకున్నా అదే శరీరం కదండి. అంటే కట్టుకోవాలి కాదన్నట్లేదు నేను, కానీ కొంచెమైనా అందులో కొద్దిగా అయినా బీదలకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నాతో ఎనీ టైం దేవుడు నాలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నాకు చదువు లేదండి, జ్ఞానం లేదండి, మరి కనీసం ఉంటానికి కూడా సొంత ఇల్లు లేదండి. ఇప్పుడు నేను ఉంటున్న ఈ షాప్ కూడా నేను కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానండి. మీరు నమ్ముతారని చెప్తున్నాను. ఈ షాప్ ఓనరమ్మ ఎన్నోసార్లు నన్ను అంటే ఎవరు ఆగుతారండి? 1 నెల ఆగుతారు, 2 నెలలు ఆగుతారు, 2 నెలలు, 3 నెలలు ఎవరు ఆగుతారండి? వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా. వాళ్ళు నన్ను అడిగి ఇబ్బంది పెట్టడం తప్పేం లేదు కదా. అవును, దేవునికే మహిమ కలుగును కాక. కాబట్టి మీరు దయచేసి ఈ 2005లో మరి ఏ సమయమేమో మనకు తెలియదు కదా. మనం చనిపోయి మళ్ళీ ఆయన కాడిపోయి నిలబడాలి. అప్పుడు నా కొరకు ఏం చేసినావని అడుగుతాడు. ఈ మాట మాత్రం ఖచ్చితంగా అడుగుతారండి. క్రైస్తవులారా బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ఇల్లు కట్టినావు, ఎన్ని ప్లాట్లు తీసుకున్నావు, ఎన్ని కార్లు తీసుకున్నావు అడగడు మన దేవుడు. అమ్మా నా కొరకు నువ్వేం చేసినావు, ఎన్ని ఆత్మలు రక్షించినావు అంటాడు. ఎంతమందికి నా గురించి చెప్పినావు అడుగుతాడు. ఇది మాత్రం అందరికీ అడుగుతాడండి. క్రైస్తవులకు తప్పకుండా అడుగుతాడు. క్రైస్తవులకు ఎందుకు అడుగుతాడంటే మనకు ఆయన ఏర్పరచుకున్నాడు, మనకే ఆయన తెలుసు కాబట్టి. మనమే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం కాబట్టి, మనమే బైబిల్ చదువుతాం కాబట్టి, మనమే మోకరించి ప్రార్థన చేస్తాం కాబట్టి. అన్య జనులకు ఇవన్నీ తెలవండి, వాళ్ళకి అడగరు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే మొదటి వారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటి వారవుతారని వాక్యం చెప్తుందండి. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి మనమే విడవబడతామేమో ఏమో తెలియదు. మరి ఆయన చెప్పిన కొలత లెక్కన ఉండకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంతే కదండి. అన్నీ ఇంటర్వ్యూ చేస్తారు, కొంచెంలో పోతే ఎత్తులో తక్కువ అయితే తీసుకోరంట కదా. మరి ఏదో ఒక దాంట్లో తక్కువ అయితే జాబ్కు అర్హుడు కారంట కదా. నాకు తెలియదు, చెప్తే వింటున్నా. మరి మన దేవుడు అంత ఘోరమైన వాడు కాడు, కానీ కనీసం మనం చచ్చిపోయేలోగా ఒక 2 ఆత్మను రక్షించాలని ఆయన ఆశ, ఆయన కోరిక. కాబట్టి ఈ నెల డిసెంబర్ నెల మీకు చుట్టుపక్కల వారు మీరు ఎక్కడున్నా కానీ అందులకు, కాళ్ళు లేని వారికి, గుడ్డి వాళ్ళకి సహాయం చేయండి. అయ్యే కొనుక్కొని ఇప్పుడు మనం ఇంట్లో వండాల్సిన అవసరం లేదండి. హోటల్లో అన్నీ వండుతున్నారు. అలా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి పెట్టండి. ఈ పండగకు మన యేసయ్య పుట్టిండని తెలుసా అండి. దేవుడు చెప్పమంటేనే చెప్తున్నాను. ఈ నెల మనల్ని మనం బట్టలు కొనుక్కోద్దు. మనం అంటే మామూలుగా వండుకొని తిందాం. డబ్బులు బాగుంటే కొనుక్కోండి, వద్దనని. అంటే కొద్దిగా ఉన్నోళ్ళకి చెప్తున్నాను. ఉన్నోళ్ళకైనా ఉన్న దాంట్లో అయినా బీద వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే నాకు ఏమున్నా లేకపోయినా ఎవరైనా వస్తే నా అక్కడ ఉన్నది ఇచ్చేస్తా.
ఏదున్నా వాళ్ళకు ఒకవేళ డబ్బులు లేకపోతే షెకోడీలు ఉన్నాయా, నేను నాకు షాప్ అనమాట, షెకోడీలు ఇచ్చేస్తా. బిస్కెట్లు ఉన్నాయా, బిస్కెట్ ఇచ్చేస్తా. డబ్బులు లేకపోతే అవి ఇచ్చేస్తా. డబ్బులు ఉంటే మరి రూపాయి గిట్ట రూ. 2 వేయనండి. ఏమొస్తుందండి రూపాయి రూ. 2కి రూ. 5 కూడా ఏమొస్తుంది ఈరోజు? ఇస్తేనేమో రూ. 20 ఇస్తా, రూ. 10 ఇస్తా. రూపాయల కంటే తక్కువ ఇవ్వనండి. నా గొప్ప కోసం కాదమ్మా, దేవుడు వింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఈ క్రిస్మస్ పండగకి ప్రజలకు సహాయం చేయండి, బీదలకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి. ముసలోళ్ళు దుప్పట్లేక గడగడ వణుకుతున్నాం. మనం పెద్ద పెద్ద బిల్డింగ్లో పడుకుంటేనే మనం ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగట్లేదు. వాళ్ళు బయటే రోడ్డు మీద పడుకుంటారు కదండి, వాళ్ళకు దుప్పట్లు పంచండి. బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వండి, ఆహారం లేకపోతే ఆహారం ఇవ్వండి, డబ్బులుంటే డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర ఏది ఉన్నా ఈ క్రిస్మస్ పండుగకు అలాగ చేస్తారని నమ్ముచున్నాను. ఖచ్చితంగా చేస్తారు. మీరు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే అందరు మంచివాళ్ళు, అన్య జనులు కూడా మనకంటే ఎక్కువ మంచివాళ్ళు. నిజమండి, అన్య జనులు చాలా మంచోళ్ళు. నాకైతే అసలు నేనేం చెప్పాలి మీకు, చాలా చాలా ఉంది, కానీ సమయం ఉంటే ఇంకెప్పుడైనా చెప్తానండి. అన్య జనుల ద్వారా నేను ఎంత మేలులు పొందుకుంటున్నానో, దేవుడి చిత్తం అయితే, దేవుడు రాకడైతే మరొక మాట చెప్తాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నేను చెప్పినట్టు చేసినందుకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావం ఆ దేవుడికే చెల్లును గాక. ఆమెన్. ఉంటానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్. ఉంటానండి.